మెగా హీరోలు బరిలో దిగితే బాక్స్ ఆఫీస్ లో బంతాటే. ఆ సంగతి ప్రత్యేకించి గుర్తు చేయాల్సిన పనే లేదు. అయితే మెగా హీరో అనగానే మెగాస్టార్ నటవారసుడు రామ్ చరణ్ గుర్తుకొస్తారు. ముందుగా ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సాధించిన రికార్డులు అలాంటివి. తన కెరీర్ రెండో సినిమా మగధీరతో ఏకంగా ఇండస్ట్రీ రికార్డునే కొట్టేశాడు. ఆ తర్వాత ఆ రికార్డును చెరిపేసేందుకు ఇతర హీరోలకు చాలా కాలమే పట్టింది. కానీ ఇటీవలి కాలంలో రామ్ చరణ్ కి టఫ్ కాంపిటీషన్ ఎదురైంది. ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలు సైతం మెగా హీరోలకు దీటుగా ఎదిగేశారు. ఇకపోతే మహేష్ అయితే టచ్ చేయలేని ఎత్తులో ఉన్నాడు. ఇక మెగా కాంపౌండ్ నుంచే మరో హీరో చరణ్ కి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు. అతడే బన్నీ. అల్లు వారి వారసుడిగా బన్నీ అందరికీ ఛాలెంజ్ విసురుతున్నాడు. వరుస సక్సెస్ లతో స్కై ని టచ్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన డీజే సినిమాకి మిక్స్డ్ టాక్ వినిపించిన ఏకంగా కండల హీరో సల్మాన్ ట్యూబ్ లైట్ నే కొట్టేసేలా తొలి రోజు వసూలు సాధించింది ఈ చిత్రం. అంతేకాదు చరణ్ నటించిన ధృవ రికార్డులని డీజే క్రాస్ చేసింది. ఇదంతా చూస్తుంటే రామ్ చరణ్ కి బన్నీ నుంచి టఫ్ కాంపిటీషన్ ఉందన్న సంగతి అర్థమవుతుంది. ఇప్పటికే బన్నీ నటించిన సరైనోడు బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల క్లబ్ సినిమాగా నిలిచింది. ఇక చరణ్ నటించబోయే చిత్రాలు ఈ రేంజ్ ను క్రాస్ చేస్తేనే వార్లో వారియర్ గా నిలిచినట్టు. మరి ఆ రికార్డును సుక్కుతో రంగస్థలం అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.